మనోజ్ఞం 12వ భాగం. వినోద్ మనోజ్ఞల పెళ్లికి పెద్దల ఆమోదం లభించినంత త్వరగానే వాళ్ళ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇరువైపుల పెద్దలు కలిసి కూర్చుని తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు పెట్టుకున్నారు. లగ్నపత్రిక రాసుకున్నారు. అప్పటికీ సరిగ్గా నెల 15 రోజులుంది వాళ్ల పాణిగ్రహణ మహోత్సవానికి. పెళ్లి నిరాడంబరంగా జరగాలని మనోజ్ఞ పట్టుపట్టినా నిర్మల అందుకు అంగీకరించలేదు. పెద్ద కూతురి పెళ్లి అంత ఘనంగా చేసి చిన్న కూతురు పెళ్లి మామూలుగా చేస్తే ఆమెకేదో లోటు చేశామని బ్రతుకున్నంత కాలం తాము క్షోభపడాలని, బిడ్డలిద్దరూ తమకి 2 కళ్ళలాంటి వారు కనుక తల్లిదండ్రులుగా తమ బిడ్డలకి సమాన న్యాయం చేయాలనుకుంటున్నామని చెప్పి మనోజ్ఞ నోరు మూయించింది. మరింకేం అనలేకపోయింది మనోజ్ఞ. వాళ్ళింటికి దగ్గరే ఉన్న కోదండరామస్వామి వారి దేవాలయంలో పెళ్లి జరిపించి సాయంత్రం మంచి హోటల్లో రిసెప్షన్ ఇచ్చేటట్లుగా అనుకున్నారు. ఎందుకమ్మా హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు? తడిసి మోపెడు. నువ్వు పేచీ పెట్టావని ఇంత ఖర్చుకు ఒప్పుకున్నాను, కానీ నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్విలా అట్టహాసం చేయడం మాత్రం నాకు నచ్చలేదు అంది మనోజ్ఞ తల్లి చేస్తున్న ఈ ఎడావిడిని ఖండిస్తూ. నువ్వు ఊరుకో, నీకేమీ తెలీదు. గుళ్ళో ముడిపెట్టేసి అట్నుంచి అటే పంపేస్తే అందరూ మా ముఖాన ఉమ్మేస్తారు. కనీసం విందన్న ఘనంగా ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అంది నిర్మల. ఎవరో ఉమ్మేస్తారని అప్పులు పాలవుతామా ఏంటి? మన తాహతకు సరిపోతుందో లేదోనని చూసుకోవద్దు. అయినా ఇప్పుడు ఈ ఉమ్మేసేవాళ్ళు రేపొద్దున మనకేదన్నా ఆపద వస్తే ఆరుస్తారా తీరుస్తారా? చిరుబురులాడింది మనోజ్ఞ. కూతురు ఆలోచించేది తమ మంచి కోసమే అయినా కానీ కట్నం ఎటువంటి లాంఛనాలు లేకుండా ఉదారంగా చేసుకుంటున్న వాళ్ళకి ఆ పాటి గౌరవం ఇవ్వకపోతే ఎలా? చూడమ్మ మను, నీ తాపత్రయం అంతా మా గురించే కదా. కానీ అమ్మకి కొన్ని కోరికలు ఆశలుంటాయి కదా, వాటి గురించి ఆలోచించు నచ్చ చెప్పాడు రాఘవేంద్ర మృదువుగా. మనోజ్ఞ మరి వాదించలేకపోయింది. తన మనసుకి వ్యతిరేకంగా నడుచుకోవాల్సినందుకు కాస్త బాధ కలిగింది. కానీ దానివల్ల తల్లికి అమితానందం కలుగుతుంటే వద్దనడం దేనికని సర్దుకుపోదామనుకుంది. వినోద్ ఆ ఊరికి ట్రాన్స్ఫర్ కోసమని ట్రై చేస్తున్నాడు. ఆ నెలాఖరికల్లా ఏ విషయం తెలుస్తుందన్నాడు. పోనీ ఎక్కడికో వెళ్ళిపోకుండా తల్లిదండ్రుల కళ్ళెదురుగా ఉండొచ్చునని సంబరపడింది మనోజ్ఞ. నిశ్చితార్థానికి రమ్మని ఐశ్వర్యకి కూడా ఫోన్ చేశారు. కానీ సెలవు దొరకడం ఇబ్బంది అవుతుందని ఏకంగా వారం రోజులు లీవ్ తీసుకుని పెళ్లికే వచ్చేస్తానని చెప్పేసింది ఐశ్వర్య. పెళ్లికి పట్టుచీర కూడా వద్దని గొడవ చేసింది మనోజ్ఞ. బీరువాల్లో పడి పెట్టి చీకుడు పట్టేసి పాడైపోవడం తప్ప మరేమీ ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయం. కానీ నిర్మల అవేమీ పట్టించుకోలేదు. పెళ్లి కూతురికి పట్టుచీర అలంకరించకపోతే కలేముంటుందని వాదించి తన స్తోమతకు తగిన ధరలో పట్టుచీర కొంది. వినోద్ మనోజ్ఞను తీసుకెళ్లి మంచి పట్టుచీరలు 2, ఓ సూత్రాల గొలుసు, జత గాజులు కొన్నాడు. తనకి ఇవన్నీ ఇష్టముండదని మనోజ్ఞ మొత్తుకునే వినిపించుకోలేదతను. నా భార్యకు నేను చీరలు నగలు కొనాలని ఈ సొమ్ము దాచుంచాను. వాటిని కొంటేనే ఈ డబ్బుకి సార్థకత అన్నాడు మనోజ్ఞను వారిస్తూ. నిస్సహాయంగా చూస్తుండిపోయింది మనోజ్ఞ. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నిర్మలలో ఒకటే కంగారు, ఉద్విగ్నత చోటు చేసుకున్నాయి. ఐశ్వర్య అన్నట్లుగానే వారం రోజుల ముందరే వచ్చేసింది. సంతోష్కి సెలవు లేక పెళ్లి వేళకి వస్తానన్నాడు. సంజయ్ ఒళ్ళు చేసి బొద్దుగా మరికాస్త ముద్దుగా తయారయ్యాడు. మనోజ్ఞను చూస్తూనే తల్లి గుండెల్లోకి ఒదిగి మరింతగా ముడుచుకుపోయాడు. అక్క, వీడికి కొత్త చేసినట్లుంది నవ్వింది మనోజ్ఞ వాడి వాలకం చూసి. నీకేమిటి, వాడు నన్ను చూస్తేనే ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్టుగా ముఖం పెడతాడు అంది ఐశ్వర్య కొడుకును ముద్దులాడుతూ. అవును పాపం, పొద్దుటి నుంచి ఆయా మొహమే కదా వాడికి అలవాటు. ఏ అర్ధరాత్రికో ఇంటికొచ్చే నువ్వు మాత్రం పాతెలవుతావు అంది మనోజ్ఞ హాస్యంగా. బాగా చెప్పావు. ఐశ్వర్య కూడా నవ్వేసింది చెల్లెలి మాటలకి. మనోజ్ఞను పెళ్లికి 2 రోజుల ముందుగా పెళ్లి కూతురు చేశారు. పసుపు రంగుకి ఎర్రని బార్డర్ ఉన్న పట్టుచీర, చెవులకి జుంకాలు, మెడలో 2 వరసల చంద్రహారం, చేతి నిండా ఎర్రని మట్టి గాజులు, చేతి వేళ్లకి సింధూరపు తలుకులీనుతూ అద్దిన గోరింటాకు మనోజ్ఞ అపరంజి బొమ్మలా మెరిసిపోతుంది. అదే సమయానికి వినోద్ని కూడా పెళ్ళికొడుకుని చేశారు నార్జా ఇంట్లో. నార్జా పిల్లలు ఒకటే కేరింతలు కొడుతున్నారు. తమకి పాఠాలు చెప్పే పంతులమ్మే తమ మేనమామను చేసుకోబోతుందని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ ఆనందానికి అంతే లేదు. వినోదు మనసు అవ్యక్తాలాపనలు చేయసాగింది మధురంగా. వాటి మాధుర్యం అతడి హృదయానికి మాత్రమే వినబడుతుంది. ఎందుకో మనోజ్ఞను చూసిన మొదటి క్షణం నుండి అతడి మనసులో ఆ ప్రకంపనలు చెలరేగుతూనే ఉన్నాయి. కానీ ఆమెతో పరిచయం కాస్త ముదితే గాని ఆ ప్రకంపనలకు అర్థం తెలియలేదతనికి. ఇంకెంత, మరొక 2 రోజులు. ఆ తర్వాత అందాల మనోజ్ఞ శాశ్వతంగా తనదైపోతుంది. ఆమె సౌశీల్యం, సౌకుమార్యం జీవితాంతం తన మదిని మురిపించి తనను ఆనంద డోలికలు ఊగిస్తూనే ఉంటాయి. ఆమెతో తన జీవితం సరస సరోవరంలో పూల పడవలా సాగిపోతుంది. వినోద్ ఎదలో అస్తమానం మనోజ్ఞను గురించిన తలపులే, అనుక్షణ ఆమెకు సంబంధించిన యోచనలే. మనోజ్ఞకు అంతే. మనసిచ్చిన వాణ్ణి మనువాడబోతున్న సంబరం ఆమెను నేల మీద నిలవనీయడం లేదు. ఆమె పరధ్యానాన్ని గమనించిన ఐశ్వర్య ఆటలు పట్టిస్తుంది సరదాగా. అనుకున్న సుముహూర్తం సమీపించింది. నుదుట కళ్యాణ తిలకం, కళ్లకు కాటుక రేఖలు,
ముదురాకు పచ్చరంగు పట్టుచీర, మోములో అలుముకున్న సిగ్గుదొంతరలు, వెరసి ముగ్ధ మనోహర లావణ్య రాశిలా ఉంది మనోజ్ఞ. గుళ్ళో నిరాడంబరంగా పెళ్లి తంతు ముగిసింది. దగ్గరలోనే ఉన్న హోటల్ మయూరాలో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. పెళ్లికి ముఖ్యమైన స్నేహితులు అతి కొద్ది మందిని ఆహ్వానించాడు వినోద్. మనోజ్ఞకు అంత చెప్పుకోదగిన ఫ్రెండ్స్ లేరు, ఒక్క వత్సల తప్ప. ఆమె కూడా మగపెళ్లివారి వైపు కావడంతో మరెవరినీ ప్రత్యేకంగా పిలవలేదు. పేరుకి మగపెళ్లివారి తరపునైనా వత్సల మాత్రం మనోజ్ఞతోటే ఉంది. చిన్నప్పటి నుంచి స్నేహితులం మనం. ఇవాళ మధ్యలో వచ్చిన వీళ్ల కోసం మన ఫ్రెండ్షిప్ని వదులుకుంటామా అంటూ మనోజ్ఞను అంటిపెట్టుకునే తిరిగింది. నారిజ తమ్ముడి కొత్త కాపురానికి అయ్యే సామాగ్రిని ఏర్పాటు చేసింది. పెళ్లికి 10 రోజుల ముందే వినోద్కి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. తమ ఇంటికి దగ్గరలోనే వాళ్లకు ఇల్లు వెతికి పెట్టి అందులో తాను కొన్న సామాగ్రిని అమర్చింది నారిజ. తనకు కావాల్సిందేదో కొనుక్కోమని చెల్లెలికి 25,000 చదివించింది ఐశ్వర్య. మొత్తానికి మనోజ్ఞ వినోద్కి ఇల్లాలయ్యింది. పెళ్లి తర్వాత కార్యానికి ముహూర్తం మరొక వారం తర్వాత కుదిరింది. వినోద్ అల్లాడిపోయాడు ఆ ఆలస్యానికి. ఇన్నాళ్ళు ఆగారు, మరొక వారం రోజులు ఓపిక పట్టలేరా? కవ్వించింది మనోజ్ఞ. ఇన్ని రోజులు అంటే నువ్వెవరో నేనెవరో, కానీ నువ్వు నా దానివైనాక కూడా ఈ ఆలస్యమేమిటి? అయినా ఈ పెద్దాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. పెళ్లి కంటే ముహూర్తం కానీ తతిమా తతంగానికి కూడా ముహూర్తాలు అవి దేనికో ఉడుక్కున్నాడు వినోద్. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. అయినా ఇంకెంత, మరొక 7 రోజులేగా అంది మనోజ్ఞ అతన్ని ఓదారుస్తూ. నీకు 7 రోజులే గాని నాకు అవి 7 యుగాలతో సమానం. అయినా ఈ వారం రోజుల్లో ఇంకో ఉపద్రవమేదో ముంచేదని గ్యారంటీ ఏముంది? ఉక్రోషంగా అన్నాడు వినోద్. ముసిముసిగా నవ్వింది మనోజ్ఞ అతడి ఆరాటానికి. అలా అపశకునం మాట్లాడకండి సార్, పైన తదాస్తు దేవతలుంటారో అంది అతడి నోటికి తన చేతిని అడ్డుపెట్టి. నిజంగా పైన తదాస్తు దేవతలున్నారు. వాళ్ల పని వాళ్ళు కానిచ్చేశారు. అయితే ఈసారి ఎదురైంది అలాంటి ఇలాంటి అవాంతరం కాదు. ఆ కొత్త దంపతుల జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పే అవాంఛనీయ సంఘటన. ఆ సంఘటన వలన వాళ్ళ జీవితంలో అనుకోని అల్లకల్లోలం రేగింది. అది అందరి మనసులు కలత చెందేందుకు కారణమయ్యింది. మను, నీతో కాస్త మాట్లాడాలి, వినోద్ అన్నాడు పొడిపొడిగా. అతడి ముఖంలో ఏ భావమూ ద్యోతకం కావడం లేదు. మనోజ్ఞ అతడి వైపోసారి చూసి, ఒక్క నిమిషం ఆగండి, నాన్నకి మందిచ్చేసి వస్తాను అతి నెమ్మదిగా అంది నిద్రపోతున్న తండ్రి వైపు చూస్తూ. రాఘవేంద్ర మంచం మీద పడుకుని ఉన్నాడు. నిర్మల లోపలేదో పని చేసుకుంటుంది. పడుకున్న తండ్రిని నిద్రలేపి టాబ్లెట్ మింగించి దుప్పటి కప్పి యువతలకొచ్చింది మనోజ్ఞ. ఇద్దరూ కలిసి 3వ అంతస్తులోకి చేరారు. సాయం సమయం అవడం నుండి నీరెండ సారలు సారలుగా విస్తరించింది డాబాపైన. ఏంటండి, నాతో ఏదో మాట్లాడాలన్నారు? అడిగింది మనోజ్ఞ అలసటగా. చంద్రబింబం లాంటి ఆమె వదనం కమిలిపోయి కాస్త వన్నె తగ్గింది. అయినా సహజ సౌందర్యంతో ఆమెకు అది వింత అందాన్ని ఆపాదించింది. ఏమీ లేదు మను, మన సంగతి ఏమిటి ఆలోచించావు? పెళ్ళై 2 నెలలు కావస్తున్న కోడలు కాపురానికి రావడం లేదని అమ్మ గొడవ చేస్తుంది. మనం సెటిల్ అయితే వాళ్ళొచ్చి మన దగ్గరే ఉంటారంట అన్నాడు వినోద్ నెమ్మదిగా. కాసేపు మాట్లాడలేదు మనోజ్ఞ. ఆ పరిస్థితికి తనకు బాధగానే ఉందన్నట్లుగా ముఖం నల్లబడింది. ఏం చేయనండి, చూస్తున్నారుగా నాన్న పరిస్థితి. ఆయన కోలుకోవడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది. అమ్మ ఒకత్తి ఇంటా బయట ఎంతకని యాతన పడుతుంది. వాళ్ళు ఇలా ఉంటే నేను మాత్రం ప్రశాంతంగా ఎలా ఉండగలను చెప్పండి అంది మనసులోని మాటను బయటకు చెప్తూ. నిజమే కానీ ఇలా ఎన్నాళ్ళు మనోజ్ఞ? మీ నాన్నగారికి ఇలా జరగడం నాకు బాధను కలిగిస్తుంది. హాయిగా తిరిగే ఆయన ఇలా మంచాన పట్టం చూస్తే కడుపులో దేవేస్తున్నట్లుగా ఉంది. కానీ మనమేం చేయగలం చెప్పు? కొత్తగా పెళ్ళైన కూతురు భర్తను వదిలి ఇలా ఉండటం చూసి ఆయన ఎంత కుమిలిపోతారో చెప్పు. మనం ఉండేది ఇదే ఊళ్ళో కదా. రోజు నువ్విక్కడికి వస్తూ పోతూ ఉండవచ్చు, కావాల్సిన సహాయం చేస్తూ ఉండవచ్చు. నేను కాదన్నానా? అనునయంగా అన్నాడు వినోద్. ఆ మాటల నిండా మనోజ్ఞ పట్ల ప్రేమ భావన తొణికిసలాడుతుంది. చేయొచ్చండి, కానీ నాకంటూ ఒక ఇల్లు వాకిలి ఏర్పడ్డ తర్వాత తరచుగా నేను మాత్రం ఇక్కడికి ఎలా రాగలను? మీ అమ్మగారు వాళ్ళు ఏమనుకుంటారు? అది నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. నాన్న కాస్త కోలుకునే వరకైనా ఇక్కడే ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూతురిగా నా ధర్మం కాదా? ఆవేదనగా ప్రశ్నించింది మనోజ్ఞ. నువ్వన్నది నిజమే మను, కానీ కొత్తగా పెళ్ళైన పిల్ల పుట్టింట్లోనే ఉండిపోతే కాపురానికి పంపలేదని మీ వాళ్ళని, మొగుడిని వదిలేసిందని నిన్ను ఆడిపోసుకుంటారు. నన్నేమో పెళ్ళానికి అన్యాయం చేశానని దుయ్యపడతారు కూడాను నచ్చ చెప్పాడు వినోద్. మనోజ్ఞ ముఖం రక్తమంతా పొంగుకొచ్చినంత ఎర్రగా మారిపోయింది. ఎవరండి ఆడుపోసుకునేది, దుయ్యబట్టేదిను? మన పరిస్థితులు వాళ్ళకి తెలుసునా? ఒకవేళ తెలిసినా ఏమన్నా సహాయం చేస్తారా? ఆవేశంగా అడిగింది మనోజ్ఞ. కూల్ మను, కూల్, ఇరిటేట్ కావద్దు. లోకం విమర్శిస్తుందని కాకపోయినా మనకైనా ఆమోదయోగ్యంగా ఉండాలి కదా అన్నాడు వినోద్ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేస్తూ. అందరి సంగతి నాకు అనవసరం, ముందిది చెప్పండి, మీకు ఆమోదమవునా కాదా? సూటిగా ప్రశ్నించింది మనోజ్ఞ. ఆమె అంత సూటిగా అడిగేసరికి తడబడ్డాడు ఏం చెప్పాలో తెలియని వినోద్.